ఎత్తైన మర్రి చెట్టు కొమ్మలలో నివసిస్తున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు తత్వనిష్ఠుణ్ణి చూశారు. నల్లని శరీరాలతో, నిప్పు కణాల్లాగా మండుతున్న కళ్ళతో, పదునైన గోళ్లతో, పొడవైన కూరలతో, నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో మహాభయంకరంగా. ఇప్పటి వరకు మనం కార్తీక పురాణంలో 2 అధ్యాయాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కార్తీక పురాణంలోని 3వ అధ్యాయము నదీ స్నాన మహత్యము. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భక్తి తరంగాలు యూట్యూబ్ ఛానల్. వశిష్ఠుడు జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నాడు. జనక మహారాజా, కార్తీక మాసం మాసాలన్నింటిలోకి చాలా గొప్పది. ఈ మాసంలో శాస్త్రం చేయమని చెప్పిన స్నాన, దాన, ఉపవాస వ్రతాదులను చేయని వారు అనేక నీచమైన జన్మలను ఎత్తుతారు. కనీసం కార్తీక పూర్ణిమ నాడైనా స్నాన, దాన, జపాదులను చేయటం ముక్తిప్రదం. ఈ విషయాన్ని తెలియజేసే కథ ఒకటి చెప్తాను, శ్రద్ధగా విను. ఓ రాజర్షి, పూర్వం తత్వనిష్ఠుడని సద్ధర్మాచార పారాయణుడు ఉండేవాడు. అతడు తీర్థయాత్రలు చేయాలనే కోరికతో బయలుదేరి సమస్త తీర్థాలలో స్నానాలు, సంధ్యావందనాలు చేస్తూ ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు. అలా ప్రయాణిస్తున్న తత్వనిష్ఠుడు గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు. ఆ తీర ప్రాంతంలోనే ఉన్న ఎత్తైన మర్రి చెట్టు కొమ్మలలో నివసిస్తున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు తత్వనిష్ఠుణ్ణి చూశారు. నల్లని శరీరాలతో, నిప్పు కణాల్లాగా మండుతున్న కళ్ళతో, పదునైన గోళ్లతో, పొడవైన కూరలతో, నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో మహాభయంకరంగా ఉన్న ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు తన వైపుకే రావడం చూసిన తత్వనిష్ఠుడు భయంతో వణికిపోతున్నాడు. తోచని తత్వనిష్ఠుడు శ్రీమన్నారాయణుని ఈ విధంగా తలుచుకుంటున్నాడు. ఆర్తితో నిన్ను ప్రార్థించిన గజేంద్రుడిని, ద్రౌపదిని, ప్రహ్లాదుడిని కాపాడిన దయా సముద్రుడివైన నిన్నే శరణు వేడుకుంటున్నాను. కాపాడి రక్షించు దామోదర అంటూ గొంతెత్తి ప్రార్థిస్తూ మొరపెట్టుకుంటున్నాడు. తత్వనిష్ఠుడు చేసిన హరినామస్మరణ విన్న బ్రహ్మరాక్షసులు అతడి మీదకి పరుగులు తీయటం ఆపేశారు. ఆ ముగ్గురికి జ్ఞానోదయమయ్యింది. అప్పటి వరకు తాము చేసిన చెడ్డ పనులను తలుచుకుని దుఃఖిస్తూ తత్వనిష్ఠుడితో, ఓ మహానుభావ, నిన్ను చూడటం వలన, నువ్వు చేసిన శ్రీహరి నామాన్ని వినటం వలన మా పాపాలు హరించుకుపోయి మాకు కనువిప్పు కలిగింది. మేము నీకు ఏ విధమైన అపకారమును చేయము, భయపడకు అంటూ అతడికి నమస్కరించారు. బ్రహ్మరాక్షసులు అన్న మాటలు విన్నాక తత్వనిష్ఠుడు కొంచెం స్థిమితపడ్డాడు. వాళ్లతో, మీరు ఎవరు? మీ మాటలు వింటుంటే మీరు చాలా మంచివాళ్ళు, బుద్ధిమంతులు అనిపిస్తుంది. మీకు సంబంధించిన వివరాలు చెప్పండి అని వేడుకుంటాడు. ముగ్గురిలో ఒకడు తత్వనిష్ఠుడితో, పూజనీయుడా, నేను ద్రావిడ దేశపు బ్రాహ్మణుడనై పండితుడినైన గర్వంతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి అందరినీ అవమానిస్తూ ఉండేవాడిని. దౌర్జన్యంగా ధన, కనక, వస్తు వాహనాలను అపహరిస్తూ దుర్వ్యసనాలకు అలవాటు పడి భార్యాబిడ్డలను, ప్రజలను కూడా బాధించేవాడిని. ఒక రోజున ఒక విప్రుడు పట్నానికి వెళ్ళి కార్తీక దామోదరుని పూజకు అవసరమైన వస్తువులను కొని తన గ్రామానికి తిరిగి వెళ్తూ మా ఇంట్లో బస చేశాడు. నేను అతడిని అనేక విధాలుగా నిందించి అతడి వద్ద ఉన్న వస్తువులను తీసుకున్నది చాలక అతన్ని కొట్టి తరిమేశాను. ఆ విప్రుడు నన్ను కోపగించుకొని, ఓరి దుర్మార్గుడా, చెడ్డగా బ్రతకడమే నిత్యమైనదని, సత్యమైనదని ప్రవర్తిస్తూ పూజా వస్తువులను కూడా ఆలోచించకుండా నన్ను కొట్టి హింసించి వాటిని తస్కరించావు. నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి నువ్వు బ్రహ్మ రాక్షసుడివై పడి ఉండమని ఆ విప్రుడు నన్ను శపించాడు. విప్రుడి పాదాల మీద పడి శాప విమోచనం కొరకు ప్రార్థించాను. గోదావరి తీరాన మర్రి చెట్టు కొమ్మలను పట్టుకుని ఉన్న నిన్ను ఒక విప్రుడు అనుగ్రహించి ఉద్ధరిస్తాడని శాప విమోచనం చెప్పాడు. అతడు చెప్పిన ఆ మహానీయుడవు నువ్వే కనుక నన్ను అనుగ్రహించి నన్ను శాపభారం నుండి విముక్తుణ్ణి చేయమని ఆ తత్వనిష్ఠుణ్ణి ప్రార్థిస్తాడు. ఇంతలో రెండవ బ్రహ్మరాక్షసుడు తత్వనిష్ఠుని దగ్గరకు వచ్చి, మహానుభావ, నేను ద్రవిడ దేశస్థుడను. మందరము నా స్వగ్రామము.
నేను ఆ గ్రామానికి అధికారిగా ఉండేవాడిని. చమత్కారపూరితమైన మాటలు మాట్లాడటంలో నేర్పు కలిగిన నేను అనేక మందిని మోసం చేసి వారి వద్ద నుండి ధనాన్ని, నగలను తీసుకునేవాడిని. నాకు తెలిసి ఎవ్వరికీ ఏనాడు పట్టెడన్నం కూడా నేను పెట్టలేదు. పూచిక పుల్ల కూడా దానం చెయ్యలేదు. ఎవ్వరి పట్ల దయాదాక్షిణ్యము లేనివాడినై ప్రవర్తించిన కారణంగా నేను ఇలా బ్రహ్మరాక్షసునిలాగా జీవితాన్ని గడుపుతున్నాను. నన్ను ఈ పాప పంకిలంలోంచి బయటపడేసి రక్షించండి అని తత్వనిష్ఠుడిని ప్రార్థిస్తాడు ఆ రెండవ బ్రహ్మరాక్షసుడు. ఇక మూడవ బ్రహ్మరాక్షసుడు కూడా తన గాథను తత్వనిష్ఠునితో ఈ విధంగా మొరపెట్టుకుంటున్నాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నేను ఆంధ్రదేశము వాడిని, విశ్వాలయములో అర్చకుడను. అర్చకుడికి ఉండవలసిన మంచి లక్షణాలేవీ నాలో లేవు. ఆలయంలో నేను చేయకూడని అత్యాచారాలెన్నో చేశాను. భక్తులను పీడించాను, స్త్రీలను అవమానించాను, బంధువర్గాన్ని దూషించాను. భగవంతునికి సంబంధించిన స్థిరచర ఆస్తులను వేశ్యలకు సమర్పించాను. భార్యాబిడ్డల మంచి చెడులను ఏమాత్రం పట్టించుకోలేదు. వారి పట్ల ఏనాడూ శ్రద్ధ చూపలేదు. ఆలయంలో భగవంతునికి చేయవలసిన దైనందిన కార్యకలాపాలను, ఉత్సవాలను, ఆరాధనలను అశ్రద్ధతో నిర్లక్ష్యంగా చేశాను. ఇహలోకంలో అనుభవించే సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, వాటి పట్ల నాకు గల వ్యామోహం ఏవీ శాశ్వతం కాదని తెలుసుకోలేకపోయాను. ఆ కారణంగా నేను చేసిన దుష్కృత్యాలకు అంతే లేదు. కొంతకాలానికి క్రమంగా ప్రజలకు నా దురాగతలు తెలిసినాయి. వాళ్ళ ఆగ్రహానికి గురి అయ్యాను. నేను అన్యాయంగా సంపాదించిన సంపదలు కొన్ని తరిగిపోయినాయి, కొన్ని తొలగిపోయినాయి. ఊరివారు నన్ను తరిమి తరిమి కొట్టారు. అడవుల వెంబడిపడి ఆకులు అలములు తింటూ కాలం గడిపాను. కొంతకాలానికి ప్రాణాలను పోగొట్టుకున్నాను. నరకానికి వెళ్ళి అక్కడ పడరాని పాట్లు పడ్డాను. ఆ తర్వాత ఎన్నో నీచమైన జన్మలను ఎత్తాను. చివరకు ఈ బ్రహ్మరాక్షస స్వరూపాన్ని పొందాను. కనుక ఈ బాధల నుండి నన్ను రక్షించగలవాడివి నువ్వే. నిన్ను చూసి చూడగానే నాకు గత జన్మ స్ఫురణకు వచ్చింది. మాకు ఈ బ్రహ్మరాక్షస జన్మల నుండి విముక్తిని కలిగించండి అని అతని కాళ్ళ మీద పడి శరణు వేడతారు. ఇప్పుడు తత్వనిష్ఠుడు ఈ విధంగా చెప్పసాగాడు. బ్రహ్మరాక్షసులారా, మీ జీవిత గాథలు, బాధలు పూర్తిగా తెలిసినాయి. మీరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా ప్రస్తుతం పడుతున్న పశ్చాత్తాపం కారణంగా పరమ పునీతులైనారు. హరినామాన్ని విని వినగానే మీకు గత జన్మలు గుర్తుకు వచ్చినాయి. మీకు ఇక మీదట ఈ రాక్షస జన్మలు తొలగిపోతాయి. ప్రస్తుతం జరుగుతున్నది కార్తీక మాసం. ఈ మాసంలో పవిత్రమైన జలాలలో స్నానం చేసిన వాళ్ళకి పుణ్యగతులు లభిస్తాయనే మాట సత్యము. కనుక మీరు కూడా నా వెంట రండి అంటూ వాళ్ళని వెంటబెట్టుకొని గోదావరి నదికి వెళ్ళి తనతో పాటు వారిని గోదావరి పవిత్ర స్నానం చేయించాడు. తాను కూడా భక్తి ప్రపత్తులతో నదీ స్నానం చేసి శుచి అయినాడు. దానివలన తనకు కలిగిన ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసులకు దారపోశాడు. అంతే, ఆ క్షణంలోనే వారికి గల ఆ రాక్షస జన్మలు అంతమైనాయి. అంతరిక్షంలో నుంచి దివ్యమైన పుష్పక విమానం ఒకటి వచ్చి వాళ్ళ ముగ్గురిని ఎక్కించుకొని కైలాసానికి తీసుకుని వెళ్ళింది. ఆ విధంగా ఆ బ్రహ్మరాక్షసులు ముగ్గురు ముక్తిని పొందారు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనే వ్యాస మహర్షి సూక్తిని గుర్తు చేస్తున్నది వీరి చరిత్ర. 3వ రోజు పారాయణం సమాప్తం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.